పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, మనం చూసుకున్నట్లయితే చాలా మంది కూడా ఇప్పుడు జెన్జీ అనుకుంటూ రకరకాల జనరేషన్స్కి ఒక్కొక్క పేరు అయితే ఉన్నారు. అండ్ ఈ 2025 కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎవరైనా కొత్తగా ఒక వ్యాపారం చేయాలి అనుకుంటే, అంటే ఇప్పుడు ఈ 2025లో నేను ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఏ బిజినెస్ ఇప్పుడున్న జనరేషన్కి సూట్ అవుతుంది అన్నది ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఏ బిజినెస్ పెట్టాలి అంటారు? జనరేషన్ పరంగా చూసుకుంటే సిరి గారు, చాలా వరకు ఇది సహజంగా, అంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ మాట అనేది ఎక్కడి నుంచో విని ఉంటారు. అంటే మా జనరేషన్కి ఈ జనరేషన్కి చాలా గ్యాప్, అండ్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చాలా ఫాస్ట్, చాలా తేడా ఉంది అని వింటూ ఉంటాం అన్నమాట. ఇది ఎందుకు అసలు అంటే ప్రతి ఒక్క జనరేషన్లో కూడా వింటాం ఇది. ఇప్పుడు మా తాత గ్రాండ్ పేరెంట్స్కి డిఫరెన్స్ ఉంటుంది. ఆ జనరేషన్లో వాళ్ళు చెప్పిన మాటలు పేరెంట్స్ అండ్ వి. సో అలా గ్యాప్ ఎందుకు ఏర్పడుతుంది అంటే అడాప్టబిలిటీ అనమాట. ప్రజెంట్ ట్రెండ్ అవే ఏదైనా కావచ్చు. సో సోషల్ పరంగా, ఎకనామిక్ పరంగా, అండ్ తర్వాత మనకు అట్మాస్ఫియర్ పరంగా కావచ్చు, న్యాచురల్ చేంజెస్ కావచ్చు, వీటి ప్రభావం వల్ల కూడా సర్టెన్ చేంజెస్ అయితే, మేజర్ చేంజెస్ అయితే చూస్తాం. అండ్ తర్వాత యాక్సెప్టెన్సీ, అడాప్టబిలిటీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రత్యేకంగా ఆ జనరేషన్ మైండ్ సెట్ దానికి అడాప్ట్ చేసి ఉంటుంది కాబట్టి ఆ లేన్లోనే వెళ్ళి ఉంటారనమాట. సో ఇలా డిఫరెంట్ జనరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనము 1965 to 1986 జెనెక్స్ జనరేషన్ అంటారు సిరి గారు. అండ్ తర్వాత 87 to 1996 వచ్చేసి మిలీనియల్ జనరేషన్ అంటారు. 96 to 2010 జెన్జెడ్ జనరేషన్ అంటారు. అండ్ 2010 to 2024 జెన్ ఆల్ఫా జనరేషన్ అంటారు. అండ్ 25 to 39 బీటా జనరేషన్ అంటారు అనమాట. సో ఇది ఎందుకు ఇంత మార్పులు అంటే, ప్రత్యేకంగా అంటే మనిషి ఎప్పుడూ మారుతూనే ఉన్నాడు, ఎదుగుతూనే ఉన్నాడు అనే నిదర్శనానికి ఇది ప్రత్యేకంగా కొన్ని కోడ్స్ అనండి, కొన్ని నేమ్స్ అనండి ఇవ్వడం జరిగింది. సో ఈ జనరేషన్ వల్ల ఎవరికి లాభము, ఎందుకు ఇలాంటివి అసలు కనుక్కున్నారు, అనాలిసిస్ చేసి ప్రత్యేకంగా ఈ నేమ్స్ ఎందుకు పెట్టారు అంటే వివరంగా తెలుపుతాను నేను. జెనెక్స్ జనరేషన్ ఇది వచ్చేసి కంప్లీట్లీ హెలికాప్టర్ పేరెంటింగ్ ఇందులో చూడగలం అనమాట. జెనెక్స్ జనరేషన్లో హెలికాప్టర్ పేరెంటింగ్ అంటే పేరెంట్స్ పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా మనతో పాటే ఉండాలి, అంటే పేరెంట్స్ అటు ఇటు పిల్లలతో పాటే ఉండేలా చూసుకున్నారనమాట. ఇది మీరు అంటే బిజినెసెస్ పరంగా చూసుకుంటే మనము ముత్తాతతో వచ్చిన బిజినెస్ ఇంకా ఫర్దర్ జనరేషన్ కూడా టేక్ ఓవర్ చేసి అలానే రన్ చేయడం. సో ఈ విధంగా కూడా మనము చూడొచ్చు. హెలికాప్టర్ పేరెంటింగ్ అనేది జెనెక్స్ జనరేషన్లో చూడొచ్చు. అండ్ తర్వాత మిలీనియల్ జనరేషన్లో ఇంటర్నెట్ అడాప్షన్ అప్పుడప్పుడే ఇంట్రడ్యూస్ అయ్యింది ఇంటర్నెట్, అండ్ దానికి అడాప్ట్ చేసుకున్నారు. అంటే దాన్ని అర్థం చేసుకుంటూ ఇంకా మెల్లగా ఇంటర్నెట్ ఎరా అనేది స్టార్ట్ అయ్యిందనమాట మిలీనియల్ జనరేషన్లో. అండ్ తర్వాత వచ్చేసి జెన్జీ జనరేషన్ వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ, అంటే ఎక్కడ చూసినా ఫాస్ట్ ఫార్వర్డ్. తర్వాత వచ్చేసి మనకు ఈకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణానికి ఏది ఎక్కువగా హాని కలిగిస్తుంది. మనమైతే ఫాస్ట్ ఫార్వర్డ్ అయ్యాము, ప్రత్యేకంగా మన వృత్తిల్లో బిజీ అయ్యాము, కానీ మనం చేస్తున్న పని వలన కూడా చాలా వరకు గ్లోబలైజేషన్ అనేది ఈ ఎరాలో చూసామన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఈక్వాలిటీ అండ్ పొలిటికల్ అవేర్నెస్ కూడా ఈ జనరేషన్లో వచ్చింది. ఈ జనరేషన్లోనే మనం ఎక్కువగా చూడగలిగాము. అండ్ తర్వాత జెన్ ఆల్ఫా జనరేషన్ వచ్చేసి స్వైప్ జనరేషన్ అంటారు. సో స్వైప్ జనరేషన్ అంటే ఇప్పుడు చూస్తున్నాము, స్వైపింగ్ మెషిన్ కానివ్వండి, చాలా వరకు స్వైప్ చేయడమే. అంటే ఇక్కడ పేషెన్సీ లెవెల్స్ అనేది ఎంతగా తగ్గుతుందో మనం అర్థం చేసుకోవచ్చు జనరేషన్ టు జనరేషన్. అండ్ తర్వాత వచ్చేసి బీటా జనరేషన్ అంటే టెక్నాలజీ అడాప్టబిలిటీ. ఆల్ఫా జనరేషన్లో ఏఐ ఇంట్రడ్యూస్ అయ్యింది, అండర్స్టాండ్ చేసుకున్నారు. బీటా జనరేషన్ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని అది ప్రత్యేకంగా ఫాలో అవ్వేకి సిద్ధంగా ఉన్నారు, ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు. సో బీటా జనరేషన్కి ఎలాంటి బిజినెసెస్ బాగుంటాయి అంటే, ప్రత్యేకంగా నీడ్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ రోటీ కపడా మకాన్
అని చెప్తాను నేను. అంటే ఫుడ్ పరంగా కానివ్వండి, క్లోతింగ్ పరంగా కానివ్వండి, షెల్టర్ పరంగా కానివ్వండి, ఎప్పటికీ ఈ రంగంలో మీరు బిజినెసెస్ చేస్తున్నారంటే ఎవర్ గ్రీన్ బిజినెసెస్ అలాంగ్ విత్ ద టెక్నాలజీ, అలాంగ్ విత్ ద టెక్నాలజీ, అలాంగ్ విత్ ద టెక్నాలజీ, అలాంగ్ విత్ ద టెక్నాలజీ. ఎందుకంటే టెక్నాలజీ మీరు ఇక్కడ కనెక్ట్ చేయలేకపోతున్నారు అంటే అక్కడ మీ బిజినెస్ అంతగా రన్ అవ్వదు, మీ బిజినెస్కి ఫ్యూచర్ ఉండదు అనేకి క్లియర్ కట్గా చెప్పచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా ఏఐ టూల్స్ కానివ్వండి, ఏఐ అంటేనే చాలా వరకు మనకు అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ ఇంటర్నెట్ కానివ్వండి అండ్ టెక్నాలజీ పరంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మీరు ఖచ్చితంగా టెక్నాలజీ పరంగా అయితే నా అవేర్నెస్ పెంచుకోవాలి అండ్ కనెక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జెప్టో ఉంది, తర్వాత స్విగ్గీ ఉంది, ఓలా ఉంది. ఇవన్నీ అంటే ఈ కంపెనీస్ మేము వింటున్నాము పేర్లు అంటే వీళ్ళు టెక్నాలజీకి అడాప్ట్ అవ్వారు అండ్ తీసుకున్నారు, కనెక్ట్ అవ్వారు. సో అప్పుడే వీళ్ళు చాలా వరకు ఒక రేంజ్లో వీళ్ళ బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఓయూ కానివ్వండి. సో అలా ప్రత్యేకంగా ఈ 3 అంటే ఫుడ్, క్లాత్, షెల్టర్ బిజినెస్ మీరు చేస్తున్నారు, లేదు నాకు జస్ట్ ఒక ఏదో చేసుకుంటాను పర్సన్ టు పర్సన్ లిమిటెడ్ నాకు సర్కిల్ ఉంది ఇందులోనే అంటే చాలా పెద్ద పొరపాటు అనమాట. సో టెక్నాలజీ అడాప్షన్ అనేది చేసుకోండి, యాప్స్ కావాలంటే రెడీ చేసుకోండి, వెబ్సైట్స్ ఆర్ కంపల్సరీ ఫ్రమ్ దిస్ 2025. మీరు చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా మీ వెబ్సైట్ అనేది ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా మీ బిజినెస్ రన్ అవుతుంది. సో ప్రత్యేకంగా టెక్నాలజీ అడాప్షన్ అనేది ప్రతి ఒక్క బిజినెస్కి ఇంపార్టెంట్. కాబట్టి ఏ బిజినెస్ చేస్తున్నా కూడా టెక్నాలజీని జోడిస్తూ ప్రాఫిట్ అర్న్ చేయొచ్చు సిరి గారు 2025 నుంచి. సో మేడం, ఎవరికైనా కూడా అంటే ఇప్పుడు జనరేషన్స్ అంటే మనం చూసే ప్రతి దాంట్లో కూడా ఒక బిజినెస్ ఐడియా అయితే ఉంది అన్నది మాత్రం మీరు చెప్పిన దానికి ఈజీగా అర్థమవుతుంది. సో ఇలా ఎవరికైనా కూడా ఐడియాస్ పరంగా కావచ్చు, మార్కెటింగ్ పరంగా కావచ్చు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పరంగా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? డెఫినెట్లీ సిరి గారు, టెక్నాలజీ అనేది చాలా వరకు అంటే 3 to 4 జనరేషన్ బ్యాక్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం కొద్దో గొప్ప. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ అండ్ సోషల్ మీడియా అవేర్నెస్ త్రూ చాలా ఎక్స్పాండ్ అయ్యింది. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎస్పెషల్లీ ఫర్ ద బ్రాండింగ్ అండ్ ప్రమోషన్, ఇది మీ బిజినెస్కి లేదు అంటే ఏదో ఒక చాలా పెద్ద ఏరియా అయితే మీరు మిస్ అవుతున్నారు. అది ప్రత్యేకంగా మార్కెట్లోకి తీసుకెళ్ళలేకపోయి నష్టాలు అనేది ఖచ్చితంగా చూస్తారు. ఆర్ లిమిటెడ్ అనేది ఒక మీ అంతట మీరే ఒక సర్కిల్ అనేది గీసుకుంటున్నారు అనేది అర్థం కావాలి ప్రతి ఒక్కరికి ఏ బిజినెస్ చేస్తున్నా. సో మీ ప్రోడక్ట్ ఎంత మంచిగా ఉన్నా మార్కెట్లోకి వెళ్ళలేదు, ఎక్కువగా దానికి ప్రోడక్ట్ కానివ్వండి, ప్రోడక్ట్ బ్రాండింగ్ కానివ్వండి అండ్ తర్వాత మీరు చేస్తున్న సర్వీసెస్ కానివ్వండి అక్కడ తెలియలేకపోతున్నారు నెట్వర్క్ త్రూ అంటే అది ఖచ్చితంగా చాలా ఫ్యూచర్లో అంటే అంతగా నడవదన్నమాట. సో టెక్నాలజీ ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు, వెబ్సైట్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, సో వాట్ ఈస్ ద వాల్యూ, ఎంత మన పెట్టుబడి ఏమో చాలా తక్కువ, ప్రమోషన్ బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, హౌ టు కనెక్ట్ విత్ ద టెక్నాలజీ అన్న వాళ్ళందరూ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ప్రత్యేకంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్నాను, ఈ ప్రోడక్ట్ చెయ్యగలనా అన్న వాళ్ళు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.